ఓకే. సో ఇప్పుడు వరకు మనం వచ్చేటప్పటికి ఈపాక్సిజేషన్లో వాట్ ఈస్ ఈపాక్సిజేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ యూ గో ఫర్ సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి నామినిక్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి నామినిక్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్. సో నామినిక్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్ సంబంధించినటువంటి నామినిక్లేచర్ ఏదైతే ఉందో అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎపాక్సైడ్స్ సంబంధించిన నామినిక్లేచర్ నేను మీకు మళ్ళీ రెండు రకాల నామినిక్లేచర్ చెప్పుకున్నా. సో ఒకటి IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. IUPAC నామినిక్లేచర్ సో ఇంకొకటి వచ్చేటప్పటికి హెటరోసైక్లిక్ నామినిక్లేచర్. సో ఫస్ట్ IUPAC నామినిక్లేచర్ ఏదైతే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ సంబంధించిన నామినిక్లేచర్ ఉందో దాన్ని చూసి తర్వాత మనము హెటరోసైక్లిక్ నామినిక్లేచర్ ఏదైతే దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీకి సంబంధించిన నామినిక్లేచర్ IUPAC నామినిక్లేచర్ ఏదైతే అది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇపాక్సీ ప్లస్ ఆల్కేన్, ఇపాక్సీ ప్లస్ ఆల్కేన్ అని చెప్పి రాసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ సైక్లో ఆల్కేన్ అనుకోండి దెన్ ఇపాక్సీ ప్లస్ సైక్లో ఆల్కేన్ అంటే ఏం లేదు, ఏ పొజిషన్లో ఇపాక్సైడ్ ఉందో దాన్ని రాసుకొని తర్వాత ఆల్కేన్ దానికి సంబంధించిన మదర్ స్కెల్టన్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఇప్పుడు ఈ సైక్లో ఆల్కేన్ అయితే ఇపాక్సీ ప్లస్ సైక్లో ఆల్కేన్ రాసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. So first we come here, for example, CH2 double bond, వీడు ఉన్నాడు అనుకోండి, కార్బన్ విత్ కార్బన్ అండ్ దెన్ ఇక్కడ ఇది ఉంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, దెన్ ఇక్కడ ఒక హైడ్రోజన్, తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్, దెన్ ఇక్కడ ఒక హైడ్రోజన్. అంటే ఈథేన్ ఉంది కదమ్మా, ఈథేన్ ఇపాక్సైడ్ చేశారు. అంటే ఇదేంటి, ఫస్ట్ సెకండ్ రెండు కార్బన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ పొజిషన్లోనే మీకు ఇపాక్సైడ్ ఉంది కాబట్టి 1,2 ఇపాక్సీ ఈథేన్ చెప్పే కదా. ఇపాక్సైడ్ ఎక్కడ ఉంది, ఫస్ట్కి సెకండ్ పొజిషన్ ఉంది కాబట్టి 1,2 ఇపాక్సీ. తర్వాత ఆల్కేన్ కదా, 2 కార్బన్స్ ఉంటే ఈథేన్ కాబట్టి ఈథేన్ 1,2 ఇపాక్సీ ఈథేన్ అని అంటారు. 1,2 ఇపాక్సీ ఈథేన్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. సో కార్బన్ ఈజ్ ద కార్బన్, ఈ రెండు కార్బన్ల మధ్యలో ఇది ఉంది. ఒక హైడ్రోజన్ పీకేసి దాని ప్లేస్లో ఒక మిథైల్ గ్రూప్ పెట్టారు. ఇదిగోండి CH3 మిథైల్ గ్రూప్ పెట్టారు. ఇంక ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, దాని ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు చూడండి, నెంబరింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఫస్ట్ సెకండ్ థర్డ్. మొత్తం మీకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ స్కెల్టన్. సో ఎక్కడెక్కడ ఎపాక్సైడ్ ఉంది, ఫస్ట్కి సెకండ్కి మధ్య ఎపాక్సైడ్ ఉంది కాబట్టి ఇది 1,2 ఇపాక్సీ ప్రోపేన్ 1,2 ఇపాక్సీ ప్రోపేన్ అంట, 1,2 ఇపాక్సీ ప్రోపేన్ అంట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇదొక కార్బన్, ఇక్కడ ఇపాక్సైడ్ ఉందండి. సో ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ అండ్ దెన్ ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. అంటే మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేటప్పటికి హైడ్రోజన్ అండి, వీడు కూడా హైడ్రోజన్. అంటే సో 1 2 3 4 మొత్తం 4 కార్బన్స్ వచ్చినాయి కాబట్టి బ్యూటైన్ స్కెల్టన్. దాంట్లో ఇక్కడ 2 3 మధ్యలో ఇపాక్సైడ్ ఉంది కాబట్టి 2,3 ఇపాక్సీ బ్యూటేన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమో కార్బన్స్ లేవు, అంటే జస్ట్ ఈథేన్, ఇది ప్రోపేన్, తర్వాత ఇది బ్యూటేన్. ఇప్పుడు చూడండి, వీటిని ఇట్లా కట్ చేశారనుకోండి, ఇటువైపు CH2 ఉంది, ఇటువైపు CH2 ఉంది. సో ఇట్ ఈస్ సిమెట్రికల్ ఇపాక్సైడ్.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇపాక్సైడ్స్ ను ఓపెన్ చేసేటప్పుడు అది సిమెట్రికల్ ఇపాక్సైడా అన్సిమెట్రికల్ ఇపాక్సైడా అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. సిమెట్రికల్ ఇపాక్సైడ్స్ అయితేనేమో దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఎటువైపు నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు. బట్ అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్స్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో మోర్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ ఓపెన్ చేయాలా, లెస్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ ఓపెన్ చేయాలనేది క్వశ్చన్ మార్క్ పడుతుంది అనమాట. సో కాబట్టి సిమెట్రికల్ సైడా సిమెట్రికల్ ఇపాక్సైడ్స్ అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్స్ అనేది కూడా తెలుసుకోవాలి. అది ఇప్పుడే తెలుసుకుంటే ఇట్ ఇస్ ఫైన్, అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 1,2 ఇపాక్సీ ఈథేన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్ 1,2 ఇపాక్సీ ఈథేన్ ఇస్ ఎ సిమెట్రికల్. అదే 1,2 ఇపాక్సీ ప్రోపేన్ ఉందనుకోండి, కట్ చేసి ఇటుపక్క CH2 ఉంది, అటుపక్క CH3H ఉంది, కాబట్టి ఇట్ ఇస్ నాట్ సిమెట్రికల్. కాబట్టి ఇట్స్ అన్సిమెట్రికల్ అంటే సెకండ్ వన్, ఫస్ట్ వన్ సిమెట్రికల్, సెకండ్ వన్ వచ్చి అన్సిమెట్రికల్. ఇక్కడ చూడండి, ఇట్లా కట్ చేసుకోండి, ఇట్లా కట్ చేసుకుంటే ఇటువైపు CH2 వచ్చింది, అటువైపు CH3 హైడ్రోజన్ వచ్చింది, కాబట్టి అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్ అనమాట. వీడిని చూడండి, వీడిని కట్ చేశారు, ఎవరిని 2,3 ఇపాక్సీ బ్యూటేన్ తీసుకెళ్ళి కట్ చేసినప్పుడు ఇటువైపున CH3H ఉంది, అటువైపున CH3H ఉంది, కాబట్టి ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్ ఇపాక్సైడ్. సిమెట్రికల్ ఇపాక్సైడ్. అది సిమెట్రికల్ అన్సిమెట్రికల్ కూడా ప్యారల్ రాసుకోండి. ఓకే, సో ఫైన్. అంటే మీకు 1,2 ఇపాక్సీ ఈథేను, 1,2 ఇపాక్సీ ప్రోపేను, 2,3 ఇపాక్సీ బ్యూటేన్ వచ్చినాయి. ఇప్పుడు వీటిని తీసుకోండమ్మా. సో సేమ్ ఇది ఒక కార్బన్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్, అండ్ దెన్ ఇక్కడ హైడ్రోజన్. మొత్తం చూస్తే సో 1, 2, 3 కార్బన్స్ వెళ్తానంటే ప్రోపేను. మిథైల్ గ్రూప్ ఎక్కడ ఉంది, సబ్స్టిట్యూట్ సెకండ్ పొజిషన్లో ఉంది, కాబట్టి 1,2 ఇపాక్సీ 2 మిథైల్, సెకండ్ పొజిషన్లో ఉన్నారు, మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్, 1,2 ఇపాక్సీ 2 మిథైల్ ప్రోపేన్, రైట్. 1,2 ఇపాక్సీ 2 మిథైల్ ప్రోపేన్. ఇప్పుడు వీడిని కట్ చేయండి, వీడిని కట్ చేస్తే వీడిని కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇటువైపునేమో 2 హైడ్రోజన్స్, అటువైపునేమో 2 మిథైల్ గ్రూప్స్. సో ఈజ్ ఇట్ సిమెట్రికల్ ఆర్ అన్సిమెట్రికల్? ఇట్ ఈస్ అన్ అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్. అంటే ఈక్వల్గా లేవు కదా, రెండు వైపులో సమానంగా లేవు కాబట్టి కట్ చేసినప్పుడు ఇట్ ఈస్ అన్ అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్. సో నెక్స్ట్ యూ కమ్ హియర్. అంటే ఇక్కడ మీకు మొత్తం మీద 4 వచ్చేసినాయి. ఒకటి 1,2 ఇపాక్సీ ఈథేను, 2 1,2 ఇపాక్సీ ప్రోపేను, 3 2,3 ఇపాక్సీ బ్యూటేను, 4 1,2 ఇపాక్సీ 2 మిథైల్ ప్రోపేన్, 1,2 2 మిథైల్ ప్రోపేన్. ఇప్పుడు వీళ్ళు తీసుకోండి. సో ఇక్కడ ఆక్సిజన్ ఉందండి, ఇది ఇపాక్సైడ్, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ హైడ్రోజన్ అంటే మొత్తం నెంబరింగ్ ఇచ్చుకున్నప్పుడు 1 2 3 4 అంటే 2,3 ఇపాక్సీ. ఎక్కడెక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, 1,3 మిథైల్. ఫస్ట్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది, థర్డ్ పొజిషన్లో కూడా మిథైల్ గ్రూప్ ఉంది. 1,3 మిథైల్ బ్యూటేన్. ఇప్పుడు వీడిని కట్ చేయండి. వీడిని కట్ చేసినప్పుడు ఏమైంది, ఇటువైపున మిథైల్ గ్రూప్ హైడ్రోజన్, ఇటువైపు 2 మిథైల్ గ్రూప్. సో కాబట్టి ఇది సిమెట్రికల్ ఆర్ అన్సిమెట్రికల్? ఇట్ ఈస్ అన్ అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్. వీడు ఎవరండి, అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్ అవుతాడు అన్నమాట. ఓకే, లెట్స్ కమ్ హియర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడిని తీసుకోండి. సో వీడిని తీసుకుంటే ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్స్ వచ్చినాయి. సో అంటే ఏంటి, 1 2 3 4. ఓకే, సో అంటే 2,3 ఇపాక్సీ 2,3 డైమిథైల్. అఫ్కోర్స్ ఇక్కడ కూడా 1,3 డైమిథైల్. సో ఫస్ట్ పొజిషన్ ఉంది, థర్డ్ పొజిషన్ ఉందండి. సరే ఇక్కడ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఇక్కడ హైడ్రోజన్ ఒకటే ఉందండి. సో ఇక్కడ మనము 1,3 అని చెప్పలేము, ఎందుకంటే జస్ట్ ఫస్ట్ లేదండి, ఫస్ట్ పొజిషన్లో మిథైల్ లెక్క కాదు, 1 2 3 4 కదా. సో కాబట్టి 2,3 ఇపాక్సీ 3 మిథైల్ అది నాట్ 1 లేదండి, ఇక్కడ 3 మిథైల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2,3 ఇపాక్సీ 2,3
methyl, not dimethyl, 2,3 methyl, 2,3 methyl. సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ మన మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం మీ స్కెల్టన్ వచ్చేంటి 2,3 methyl బ్యూటేన్. ఈజ్ ఇట్ సిమెట్రికల్ ఆర్ అన్సిమెట్రికల్ అంటే కట్ చేసినప్పుడు ఇటువైపున 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇటువైపున 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్ ఎపాక్సైడ్. ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్ ఎపాక్సైడ్. సో ఫైన్. అంటే మొత్తం మీద మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ వచ్చినాయి? సో ఇది ఫస్ట్ వన్, వీడు సెకండ్ వన్, వీడు వచ్చేటప్పటికి థర్డ్, అండ్ దెన్ వీడు ఫోర్త్, తర్వాత వీడు ఫిఫ్త్, అండ్ దెన్ వీడు వచ్చేటప్పటికి సిక్స్త్. 6 వచ్చినాయి. జాగ్రత్త చూడండి. ఏంటి 1,2 ఇపాక్సీ ఈథేను, 1,2 ఇపాక్సీ ప్రోపేను, 2,3 ఇపాక్సీ బ్యూటేను, 1,2 ఇపాక్సీ 2-methyl propane. Okay, 1,2 ఇపాక్సీ 2-methyl propane, 2,3 ఇపాక్సీ 3-methyl butane, 2,3 ఇపాక్సీ 2,3-methyl butane. సో మొత్తం ఇవి 6 ఎగ్జాంపుల్స్ అండి. సో సిమెట్రికల్స్, అన్సిమెట్రికల్స్ అనమాట. సో సిమెట్రికల్ ఎపాక్సైడ్ ఏంటి, అన్సిమెట్రికల్ ఎపాక్సైడ్ ఏంటి అనేది కూడా మీకు తెలిసిపోయింది. సో ఇవి జస్ట్ ఆల్కేన్స్, సైక్లిక్ ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ ఆల్కేన్స్ అండి. నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్ గో ఫర్ సైక్లో ఆల్కేన్. నేను సైక్లో హెక్సేన్ ఇచ్చాను. ఈ సైక్లో హెక్సేన్కి ఇదిగోండి ఇట్లా ఎపాక్సైడ్ ఇచ్చాను. అంటే సైక్లో హెక్సీన్ తీసుకొని ఎపాక్సిడేషన్ చేస్తే ఫస్ట్ సెకండ్ 1,2 ఇపాక్సీ, 1,2 ఇపాక్సీ సైక్లోహెక్సేన్. ముందే మాట్లాడుకున్నాం కదా మనము ఇపాక్సీ ప్లస్ సైక్లో ఆల్కేన్ మాట్లాడుకున్నాం కాబట్టి 1,2 ఇపాక్సీ సైక్లోహెక్సేన్, 1,2 ఇపాక్సీ సైక్లోహెక్సేన్. సో ఇది ఈజ్ ఇట్ సిమెట్రికల్ ఆర్ అన్సిమెట్రికల్? ఇట్ ఈస్ సిమెట్రికల్. ఎందుకంటే అటు ఇటు ఏం సబ్స్టెన్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ epoxide. వీడు వచ్చేటప్పటికి సిమెట్రికల్ epoxide. నెక్స్ట్ యూ గో ఫర్ 8th వన్ రండి. సో ఇది 1,2 ఇపాక్సీ. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉందమ్మా. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంటే సో ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకున్నప్పుడు 1,2 ఇపాక్సీ, 1,2 ఇపాక్సీ. ఫస్ట్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 1 మిథైల్ సైక్లోహెక్సేన్, 1 మిథైల్ సైక్లోహెక్సేన్. ఇస్ ఇట్ సిమెట్రికల్ ఆర్ అన్సిమెట్రికల్? పై వైపులో మిథైల్ గ్రూప్ ఉంది, క్రింది వైపులో మిథైల్ గ్రూప్ లేదు. సో కాబట్టి ఇట్ ఇస్ ఏ అన్సిమెట్రికల్ epoxide. It is unsymmetrical epoxide. That is 8th one. And then we go for 9th application. 9th one more thing is that. So ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకుంటే 1,2 ఇపాక్సీ, 1,2 ఇపాక్సీ, 1,2 మిథైల్. ఫస్ట్ సెకండ్ పొజిషన్స్లో 2 మిథైల్ గ్రూప్స్. అఫ్కోర్స్ మనం 1,2 డైమిథైల్ అనుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ డైమిథైల్, 1,2 డైమిథైల్ cyclohexane. Is it symmetrical or unsymmetrical? It is an symmetrical epoxide. సో మీకు ప్యారల్గా ఐపాక్ నామిక్లేచర్తో పాటు అది సిమెట్రికల్ ఎపాక్సైడా అన్సిమెట్రికల్ ఎపాక్సైడా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఐపాక్ నామిక్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్ చూసినప్పుడు ఎపాక్సీ ప్లస్ ఆల్కేన్, ఎపాక్సీ ప్లస్ సైక్లో ఆల్కేన్. మీకు ఇచ్చినటువంటి స్కెల్టన్లో నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే అది ఆల్కేన్. అది ఈథేనా, ప్రోపేనా, బ్యూటేనా, లేకపోతే పెంటేనా. ఆ తర్వాత ఎపాక్సైడ్ ఎక్కడెక్కడ ఉంది, ఏ పొజిషన్స్లో, 1, 2లో ఉందా, 2, 3లో ఉందా, లేకపోతే 3, 4లో ఉందా, అది రాసుకుని తర్వాత సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అనేది రాసుకుంటారు. దట్ ఈస్ అబౌట్ నామిక్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్. దట్ ఈస్ అబౌట్ వాటిని నామిక్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్. అయితే నామిక్లేచర్ ఆఫ్ ఎపాక్సైడ్స్లో ఐపాక్ నామిక్లేచర్లో జస్ట్ మనము ఐపాక్ నామిక్లేచర్ చూసాం. So next you go for heterocyclic nomenclature. Heterocyclic nomenclature. You just come here, heterocyclic nomenclature.
ఈ హెటరోసైక్లిక్ నామినిక్లేచర్ అంటే ఏంటంటే చూద్దాం. సో హెటరోసైక్లిక్ నామినిక్లేచర్ ఏం లేదండి, ఇపాక్సైడ్స్ అనేటువంటివి, ఈ ఇపాక్సైడ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇపాక్సైడ్స్ అనేటువంటివి 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ 3 మెంబర్డ్ ఇపాక్సైడ్స్ అనేటువంటివి 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ heterocyclic compounds 3 membered oxygen containing heterocyclic compounds. సో కాబట్టి 3 membered oxygen containing heterocyclic compounds ని హెటరోసైక్లిక్ నామినిక్లేచర్ ప్రకారము ఆక్సిరేన్స్ అంటారు. ఏమంటారండి? ఆక్సిరేన్స్ అంటారు. అదే అంటే ఏంటి? ఇదే కదా 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్, వీటిని మనము ఆక్సిరేన్స్ అంటాం. అదే 4 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విటిక్ రియాక్షన్ చూసినప్పుడు వస్తాయి. విటిక్ రియాక్షన్ చూసినప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు వీటికి ఎవరికి 1, 2, 3 అంటే 1కి 3కి మధ్యలో ఆక్సిజన్ ఉంది. ఇక్కడ వచ్చి 1కి 2కి మధ్యలో జరిగినందుకే దీన్ని ఇపాక్సిడేషన్ అన్నారు. ఇది 1కి 3కి మధ్యలో జరిగినందుకే దీన్ని ఇపాక్సిడేషన్ అనట్లా. అదే దీన్ని చూస్తే ఇపాక్సిడేషన్ అంటున్నారు. సో ఇపాక్సిడేషన్ అంటారు. దీని ఇపాక్సిడేషన్ అంటున్నారు, దీని ఇపాక్సిడేషన్ అనట్లేదు. ఎందుకంటే 1కి 2కి మధ్యలో బిట్వీన్ 2 ఆటమ్స్ మధ్య జరుగుతుంది. బట్ అంటే 2 adjacent atoms which are already connected. బట్ ఇక్కడ ఈ 2 బట్ 2 ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వాలి, మధ్యలో ఒకటితో కనెక్ట్ అయింది, అంటే దీన్ని ఇపాక్సిడేషన్ అంటారు. సో వీని చూస్తే ఇదేంటి? 4 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ 4 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ 4 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్. వీని చూడండి 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ ఏమన్నా ఆక్సిరేన్స్, OXIRANES ఆక్సిరేన్స్ అన్నారు. 4 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ ని ఆక్సిడేట్స్, OXITANES ఆక్సిడేట్స్ అంటారు. అదే మనకి విటిక్ రియాక్షన్లో వచ్చేటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ బీటైన్ ఇంటర్మీడియట్ వచ్చి ఆ బీటైన్ ఇంటర్మీడియట్ నుంచి ఆక్సిడేట్స్ అనేటువంటి ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది అనమాట. సో జస్ట్ రిమెంబర్ 4 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అయితేనేమో ఆక్సిడేట్స్ అంటారు, 3 మెంబర్డ్ ఆక్సిజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అయితేనేమో ఆక్సిడేట్స్ అంటారు. సో ఇది సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది సిమెట్రికల్ ఇపాక్సైడ్స్ అంటే ఏంటి, అన్సిమెట్రికల్ ఇపాక్సైడ్స్ అంటే ఏంటి, ఇపాక్సైడ్స్కి ఏ రకంగా ఐయుపాక్ నామినిక్లేచర్ ఉంది, ఇపాక్సైడ్స్కి ఏ రకంగా హెటరోసైక్లిక్ నామినిక్లేచర్ ఉంది అనే విషయం క్లియర్ అయితే ఆల్ ఆఫ్ యూ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను, రైట్. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాలి అంటే ఇక్కడికి మీకు ఇపాక్సిడేషన్కి సంబంధించి వాట్ ఈజ్ ఇపాక్సిడేషన్ కంప్లీట్ అయింది, నామినిక్లేచర్ ఆఫ్ ఇపాక్సిడేషన్ అనేది కూడా కంప్లీట్ అయింది అనమాట. సో నెక్స్ట్ మనం చదువుకోవాల్సిన టాపిక్ వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఇపాక్సిడేషన్ లేకపోతే ఇపాక్సిడేసింగ్ రియేజెంట్స్ అంటారు. టైప్స్ ఆఫ్ ఇపాక్సిడేషన్ లేకపోతే ఇపాక్సిడేసింగ్ రియేజెంట్స్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ ఇపాక్సిడేషన్ లేకపోతే ఇపాక్సిడేసింగ్ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకొని అంటే ముందు అసలు టైప్స్ ఆఫ్ ఇపాక్సిడేషన్ ఇపాక్సిడేసింగ్ రియేజెంట్స్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత వాటిలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందు ఆ రేట్ చూసి తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.